15 నుంచి 21 మధ్య సాగే 10వ తరగతి రెండో విడత పరీక్షలకు 6,68,854 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. వీరిలో 5,25,655 మంది ఇంప్రూవ్మెంట్ కోసం అప్లై చేసుకోగా 85,285 మంది కంపార్ట్మెంట్లలో 57,914 మంది కంపార్ట్మెంట్ ప్లస్ ఇంప్రూవ్మెంట్ కోసం అప్లై చేసుకున్నారని తెలిపింది. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుల పనితీరుతో సమానమని పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరుగుతున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ జట్టు విజయం సాధించింది. శుక్రవారం ఇందల్పై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని 4వ టౌన్ బ్యాటర్లు ధాటిగా ఆడి కేవలం 11 ఓవర్లోనే ఛేదించారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నిజామాబాద్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాజీ సైనికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు జాప్యం జరుగుతుందన్నారు. టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కోసం అధికారులు కార్మిక సంఘాలతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన 11% పీఆర్సీ అమలుపై సానుకూలంగా స్పందించారు. కార్మికుల చిరకాల కోరికైన గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.